హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ సింగర్ జోష్న. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక మూడు విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అవి ఏంటంటే, దీన్ని హెల్మెట్ అంటారు. హెల్మెట్ లేకుండా చాలామంది మరి బైక్ డ్రైవింగ్ చేస్తూ ర్యాష్గా వెళ్తూ ఉంటారు. దయచేసి మీకు ఒక విషయం చెప్తున్నాను, వినండి. ఈరోజు మనం తెల్లవారు లేచి చూస్తే పేపర్లో కానీ న్యూస్లో కానీ యాక్సిడెంట్ల ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనల్ని నమ్ముకొని మన కోసం ఎదురు చూస్తున్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ కోసమైనా మనం ఆలోచించాలి కదండి. దయచేసి బైక్లో మరి ర్యాష్గా వెళ్ళకండి. దయచేసి హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేయకండి ప్లీజ్. ఇంకొక రెండో విషయం ఏంటంటే, మద్యం సేవించి చాలామంది కార్లు అవ్వచ్చు, ఆటోలు అవ్వచ్చు, బైక్స్ అవ్వచ్చు నడుపుతున్నారండి. అది కరెక్ట్ కాదు. మన మద్యం సేవించి బండి నడపడం వల్ల ఏంటంటే బండి మన అదుపులో ఉండదు. దాని ద్వారా యాక్సిడెంట్లు అనేవి జరుగుతాయి. తర్వాత మనం చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మద్యం సేవించి వాహనాలు ఎప్పుడూ నడపకండి. ఇంకా మూడో విషయం ఏంటంటే, చాలామంది బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, కారు అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు నడుపుతున్నప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తారు. అది కూడా అస్సలు కరెక్ట్ కాదండి. మీకు ఏమైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే బండి రోడ్డు పక్కన ఆపి కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు బండి స్టార్ట్ చేసుకొని వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారు. మన నమ్ముకున్న ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి దయచేసి హెల్మెట్ లేకుండా బండి నడపకండి. అలాగే మద్యం సేవిస్తూ బండి నడపకండి. అలాగే ఫోన్లో మాట్లాడుకుంటూ బండి నడపకండి. మన లైఫ్ను మనం రిస్క్లో పెట్టుకోవద్దు. మన కోసం మన మీద ఆధారపడినటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం అన్యాయం చేయొద్దు. మనం హ్యాపీగా ఉండాలంటే హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. మద్యం సేవించకుండా డ్రైవ్ చేయండి. ఫోన్ కాల్స్ మాట్లాడకుండా డ్రైవ్ చేయండి. మనం అందరం బాగుంటాం. ఓకే, మీకు అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ.